హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ అయితే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. తీవ్ర టెన్షన్ లో అయితే కుటుంబం అంతా ఉంది. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. అసలు విషయంలోకి వస్తే, తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాలలోని నటించాలని చిన్నప్పుడే చెన్నై అయితే వెళ్ళిపోయాడు. అయితే శ్రీకాంత్ పేరును కాస్త శ్రీరామ్గా మార్చుకున్నాడు. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ రోజా పూలు సినిమాతోనైతే హీరోగా తెలుగు అలాగే తమిళలోని హీరోగా అయితే ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఒకరికి ఒకరు సినిమాలోని మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. అయితే తెలుగు, తమిళ, కన్నడలోని పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఇటీవల హరికథ అనే వెబ్ సిరీస్ లోను కూడాను అలరించాడు. అయితే ఇది ఇలా ఉండగా, ఈ సీనియర్ నటుని అయితే డ్రగ్స్ కేసులోని చెన్నై పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. నటుడు శ్రీరామ్ కి అయితే వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను కూడా సేకరించారు. అయితే అనంతరం నుంగంబాక్కం స్టేషన్ కి అయితే తరలించారు. అయితే శ్రీరామ్ ను సుమారు 2 గంటల పాటు విచారించారు. చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అయితే పోలీసులు అతన్ని విచారించారు. మాజీ ఏఐఏ డిఎంకే కార్యనిర్వాహకుడు అయిన ప్రసాద్ నుండి డ్రగ్స్ ను కొన్నట్లుగా ఆరోపణలు రావడంతో పోలీసులు శ్రీరామ్ ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ డ్రగ్స్ డిఎంకే కార్యనిర్వాహకుడు అయిన ప్రసాద్ తో సహా మరో 2 పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతోనే శ్రీరామ్ ను కూడా అరెస్ట్ చేసినట్లుగా. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా తీవ్ర టెన్షన్ లోని అలాగే దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.